నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు ఏం చేశాడు? అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. అంటే ఈరోజు మనం చేసే ప్రార్థనకు, మనం అడిగిన వాటికి దేవుడు ఎందుకు సాయం చేయట్లేదు అంటే ఒకటి ఇక్కడ ఉంది. ఏంటంటే నీవు దేవునికి ఇష్టునిగా లేకపోవడమే దానికి కారణం. నువ్వు దేవునికి ఇష్టురాలుగా లేకపోవడమే దానికి కారణం. నువ్వు దేవునికి ఇష్టుడవై ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రవర్తన మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ నడత మంచిదైతే దేవుడు నీ మనవిని కదా, నీ ఉద్దేశము మంచిదైతే అప్పుడు దేవుని సంకల్పమును చూస్తావు. నీ మనవిని దేవుడు ఆలకిస్తాడు. చూడండి, ఈరోజు నేను చెప్తున్నాను, ఎంత మంచి వ్యక్తినైనా పాడు చేసేది సోషల్ మీడియా. నేను చెప్తున్నా, నిజంగా చెడిపోయారండి అందరూ. ఎంత చెడిపోయినారంటే వాక్యం చదవాల్సినటువంటి కళ్ళతో, బైబిల్ పట్టుకోవాల్సిన చేతులతో ఈరోజు మొబైల్ని పట్టుకొని, నేను తప్పనట్లేదు, ఒకప్పుడు సీరియల్స్ అన్నారు, ఇప్పుడు మొబైల్ అంటున్నారంటే అవును, మొబైల్స్ 100%. నేను చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల చేతిలో మొబైల్స్ ఇస్తారో వారు ఖచ్చితంగా చెడిపోతాడు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎందుకంటే వాళ్ళకి తెలియంది ఏమీ లేదు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళకి కొన్ని విషయాలు, పెద్దగా ఈ పెళ్ళి ఏదో కూడా కొన్ని విషయాలు తెలియదు. అట్లాంటిది ఈరోజు చిన్న పిల్లలు, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశాడు. వాడికి ఏం తెలుసు? ఎట్లా తెలుసు వాడికి? ఇంతే అబ్బాయి ఉన్నాడు, చిన్నోడు, చిన్న పాప. ఎలా రా అంటే మీ ఫోన్లు మీ పిల్లలకి ఇవ్వకండి, వారి జీవితాన్ని నాశనం చేయకండి. మీకు తెలిసినా తెలియకపోయినా ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించొద్దు. ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం, వాళ్ళతో పనికిరాని మాటలు, పనికిరాని సహవాసం, పనికిరాని చేష్టలు, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లలు చెడిపోతున్నారమ్మా. ఎంత దూరం వెళ్ళిపోయారు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత నా కొడుకు ఇట్లాంటి ఆలోచన, ఇట్లాంటి మూవీస్ చూస్తున్నాడా, ఇట్లాంటివా, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడా, షాక్ అవుతారు మీరు. దేవునికి ఇష్టనిగా ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇష్టనిగా ఉంటే దేవుడిని హెచ్చిస్తాడు. దేవునికి ఇష్టనిగా ఉంటే దేవుడు నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? దావీదును ఆశీర్వదించిన దేవుడు. చూడండి, దావీదుకి ఏముందని, ఏ పరిస్థితిలో ఉన్నాడు దావీదు, ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. మొదటి దినవృత్తాంతములు 17:7-8. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చేశాడు, ఏమంటున్నాడు ఇక్కడ? కావున నీవు నా సేవకుడైన దావీదుతో ఏమని చెప్పాలా? సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు. ఆయన అధిపతి ఎట్లా అవుతాడు? ఆయన ఎవరు? గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి, ఎవరున్నారు చెప్పండి, దేవుడు అతడు వెళ్ళిన చోటెల్లా తోడై ఉన్నాడంట. ఎవరైనా గొర్రెల వెంబడి తిరుగుతున్నవాడు, వాటిని మేపినవాడు. అంటే ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ఆ స్థితిలో పెట్టాలని నువ్వు దేవునికి ఇష్టడవై ఉండు. చాలండి, అదొక్క క్వాలిఫికేషన్ నీకుంటే చాలు. డిగ్రీలు ఇవి అవసరం లేదు కదా, డబ్బులు అవసరం లేదు, పేరు పలకబడి అవసరం లేదు, దైవజనుడు కావాల్సిన అవసరం లేదు. దేవునికి ఇష్టడవై ఉంటే, ఇష్టరాలవై ఉంటే చాలు. దేవుడు నిన్ను, నీ పరిస్థితిని మార్చేస్తాడు దేవుడు కదా. మన జీవితం అంతా బాగానే ఉంటుంది, కానీ దేవుని దృష్టిలో మట్టుకు మనము
చండాలంగా ఉంటాం కదా. ప్రార్థన అంటే వణుకో, ఎందుకంటే మన జీవితం నీతిగా లేదు కదా, మన పరిస్థితులు బాగాలేవు కదా కదా. అంతకుముందు అందంగా ఉండాలి, లిప్స్టిక్లు, హెయిర్ చూడండి, నేను కూడా హెయిర్ కలర్ వేసుకుంటా, స్టైలు, మళ్ళీ సూటు బూటు చెప్పుకోవడానికి. ఇంత స్టైల్ కూడా ఏం లాభం లోపల నుంచి నీతి లేకపోతే కదా. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ కదా దావీదు, అయ్యా ఈరోజు నువ్వు రాజువి, ఈరోజు నీ పరిస్థితి చాలా గొప్పగా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి? మరి ఆనాడు నువ్వు ఎట్లా ఉన్నావు దేవుని దృష్టిలో? ఇష్టనిగా ఉన్నావు. ఎందుకో దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, అంత గొప్ప స్థితిలో ఉన్న నీవు కదా. లూసిఫర్, ఏమయ్యా నీ పరిస్థితి ఇప్పుడు ఏంది? ఒకప్పుడు నువ్వు ఎట్లా ఉంటివి? ప్రధాన దూత. ఎక్కడున్నావు? దేవుడి దగ్గర ఉన్నావు. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే, ఒకప్పుడు నువ్వు ఇష్టడిగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీకేమొచ్చింది? గర్వం వచ్చింది. దావీదు, ఇప్పుడు నీకేమొచ్చింది? ఏమొచ్చింది? అన్నీ వచ్చినాయి కదా. గర్వం వచ్చి తప్పులు చేయడం మొదలుపెట్టాడు. అందుకే మనము వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎంత అండి, చాలా చాలా చిన్న వాళ్ళం. మనకి ఎన్నిక లేదు, మన బ్రతికెంత. దావీదు మహారాజునే దేవుడు వదిలిపెట్టలేదు కదా. ప్రధాన దూతైన లూసిఫర్నే వదిలిపెట్టలేదు. ఈరోజు మనకి సాతానుడైనాడు, శత్రువు అయినాడు. ఒకప్పుడు దేవుని పక్కనే ఉన్నాడు కదా, యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. ఎవరో యూదాయిస్కి. ఒకప్పుడు ఎట్లుండే ఇష్టడు ఉన్నావు, యేసయ్యకి నువ్వు ఇష్టని, అందుకే నేను శిష్యునిగా పెట్టుకున్నాడు. కానీ ఈరోజు నువ్వేం చేసినావు? మోసం చేసినావు, ఆయనని అమ్మేసినావు, అబద్ధ సాక్ష్యం చెప్పినావు, మూర్ఖుడవు. అందుకే నీ పరిస్థితి ఏంటి? శపించబడ్డావు. శాపం. రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవుడిని హెచ్చిస్తాడు. నువ్వు అదే స్థితిలో ఉండి దేవునికి ఇష్టంగా ఉండి నీతి న్యాయములను జరిగిస్తూ మంచి జీవితాన్ని జీవిస్తే కనుక నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. నిన్నే కాదు, నీ తరతరములను హెచ్చిస్తాడు. నువ్వు చచ్చేంత వరకు నీ పేరును ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఆయన. చనిపోయినాక కూడా నీ నామాన్ని వారు కీర్తిస్తారు. ఆ స్థితిలో దేవుడు పెట్టగలడు నేను. కానీ దావీదు, ఎప్పుడయ్యా నువ్వు దేవునికి నీ పైన ఇష్టం పోయేటట్టు చేసుకున్నావు కదా. లూసిఫర్, ఎప్పుడు దేవునికి నీ పైన నమ్మకం పోగొట్టుకున్నావు. సంసోను, దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు కదా, అత్యధికమైన బలము దేవుడికి ఇచ్చాడు కదా, గర్వపడ్డావు, పడిపోయినావు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. కొంచెం అభిషేకం రాగానే మనం ఊరిపైన ఆగమండి కదా. కొంచెం జ్ఞానం రాగానే మన గర్వం అంతగానో పెరిగిపోతుంది. అందుకే వెంటనే మళ్ళీ పడిపోతూ ఉంటాం, వెంటనే పడిపోతాం. కానీ నేను ఒకటి చెప్తాను, మంచి ఉంది, చెడు ఉంది బైబిల్లో. మంచి, చెడు, దేవునికి ఇష్టలు, దేవునికి అసహ్యులు. మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మన సరిహద్దులు విశాలం చేయబడతాయి, మనం ప్రొటెక్ట్ చేయబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మన జీవితంలో ప్రతి ఆపద, కీడు నుండి దేవుడు తప్పించగలడు. హల్లెలూయా.